ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. దశమాధ్యాయ మహాత్మ్య తత్వజ్ఞానం సుదుర్లభం లబ్ధమే తేన మునినా జీవన్ముక్తిరియం తథా. పూర్వం ఒక పరి బ్రహ్మదేవుని వాహన జాతికి చెందిన ఒక హంస ఒకానొక పద్మలతచే గీత దశమాధ్యాయమును విని చింతన చేయుటచే మరుజన్మమున ఒక విప్రుడై అనగా బ్రాహ్మణుడై పుట్టి పూర్వజన్మ జ్ఞానముచే నిత్యము దశమాధ్యాయమును స్మరించుచుండుటచే శివుడు ఎల్లప్పుడూ అతని వెన్నంటి ఉండేవాడు. ఈ విషయమును శివుడే స్వయముగా భృంగీశ్వరునితో చెప్పి ఉన్నాడు. అనగా దశమాధ్యాయ పారాయణం చేయడం వలన భగవద్గీత 10వ అధ్యాయాన్ని పారాయణం చేయడం వలన అనంతమైనటువంటి దైవ సహాయము లభిస్తుంది అని మనకు తేటతెల్లమవుతూ ఉన్నది. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.